తాడిపత్రిలో పట్టుబడిన గోవా మద్యం వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ కేసుపై సమగ్రమైన విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు ధర్నాకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడారు. ప్రస్తుతం స్టేషన్ వద్ద ధర్నాకు కూర్చుంటే కేసుకు సంబంధించి వెంటనే సరైన సమాధానం ఇవ్వలేమని, కొన్ని రోజుల తర్వాత విచారణ చేపట్టి పూర్తి వివరాలతో నివేదిక అందిస్తామని పోలీసులు తెలియజేసినట్లుగా జేసీ వెల్లడించారు. పోలీసుల సూచన మేరకు తాను ధర్నాను విరమించుకున్నానని కూడా అన్నారు. గోవా మద్యం వ్యవహారంపై ధర్నాకు పిలుపునివ్వడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణమన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. జగన్ మాట్లాడిన తర్వాత ఈ వ్యవహారాన్ని తాను సీరియస్గా తీసుకున్నానని, ఈ కేసుకు సంబంధించిన విచారణలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా కమిటీ సభ్యులుగా నియమించాలని కోరుతూ జగన్కు లేఖ రాశానన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నేను ఎందుకంటే మా తెలుగుదేశం ప్రెసిడెంట్లకు అందరూ కూడా చెప్పా ఇలా ఉందని, కానీ ఈరోజు మా సిఐ గారు ఇద్దరు వచ్చినారు. వాళ్ళు చెప్పిన మాటలు చూస్తుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ కేస్ దే ఆర్ డీలింగ్ అప్ టు బాటమ్. ఏంటి, ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు జగన్ రెడ్డి ఈ మాట అన్నాడు అనేదానికే కొద్దిగా మా పార్టీ కూడా కొద్దిగా ప్రెస్టేజ్ అయింది. సో వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టినారు. ప్రెజర్ అంటే కాదు, వాళ్ళు కూడా దీన్ని ఏదో అని తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. సార్ మాకు చిక్కింది ఇప్పుడు కొంతమంది, ఇంకా కొంతమంది ఉన్నారు మేనుకుండే వాళ్ళు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, సో దయచేసి మాకు కొద్దిగా టైం ఏంటి అంటున్నారు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మనం ఎట్లంటే అట్లా చేయకూడదు. సో వాళ్ళు చెప్పింది కొద్దిగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈరోజు నేను సీరియస్గా ఎందుకు తీసుకున్నా అంటే జగన్ రెడ్డి కన్నా కామెంట్ చేయకుండా ఇక్కడ కామెంట్, అది మామూలు కామెంట్ చేస్తున్నారు, గంజాయి అది క్రికెట్, దానికి